Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఏఎస్ఓ 2022 స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ 78వ క్వశ్చన్ పరంగా స్పియర్ మ్యాన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఇచ్చారు. ఇది మొత్తం ఈ తమ్మునైల్లోనే ఉందండి. క్వశ్చను, దాని క్యాలిక్యులేషను, ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని చూసుకున్నారంటే మీకు సరిపోతుంది. కాకపోతే ర్యాంకింగ్ నేను తక్కువ నుంచి ఎక్కువకి ఇచ్చుకున్నాను. అంటే తక్కువ మార్కులు వచ్చి ఉండేవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను, ఆ తర్వాత మార్కులకి సెకండ్ ర్యాంక్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్లో తక్కువ మార్కులు ఎవరికి ఉన్నాయి? 45 కదా, కాబట్టి రెండవ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను. 40 తర్వాత మళ్ళీ తర్వాత ఎవరికి ఉన్నాయి? 56, కాబట్టి రెండో వ్యక్తికి ఇక్కడ ఒకటో కదా, ఒకటికి 56 ఉంది కదా, కాబట్టి దానికి రెండో ర్యాంక్ ఇచ్చాను. దాని తర్వాత 58, దీనికి మూడో ర్యాంక్ ఇచ్చాను నాలుగో వ్యక్తికి. ఆ తర్వాత ఐదో వ్యక్తికి ఐదో ర్యాంక్ ఇచ్చాను. అలాగే ఇచ్చాను. మీరు ఎక్కువ నుంచి తక్కువకి ఇచ్చుకొని చూడండి. అంటే 76 ఇచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి. అలాగా దీంట్లో ఏ పద్ధతి అయితే పాటించామో అదేవిధంగా స్టాటిస్టిక్స్లో కూడా డి కనుక్కోవాలి. డి స్క్వేరు, ఇక్కడ ఫార్ములా వచ్చి రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. 1 ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 0.70, అది మనకు కరెక్ట్ ఆప్షన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ నేను ఏఎస్ఓ 2025 స్టాటిస్టిక్స్లో మీకు కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కూడా కొన్ని చేశాను. కానీ 2025లో ఈ క్వశ్చన్ నెంబర్ 135 ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్, కొంత డేటా ఇచ్చారు. అది చూసేసిన తర్వాత మనము ఈ స్పియర్ మ్యాన్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఆ తమ్మినైల్లోనే అయిపోయింది. అది మళ్ళీ ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు 135వ క్వశ్చన్ ఏఎస్ఓ 2025లో ఏమి ఇచ్చారంటే, మనం క్వశ్చన్ చూసి కంగారు పడకూడదు, ఎందుకంటే టెన్షన్లో ఉంటాము. అదేదో ఎక్కువ డేటా ఉంది, భయపడకూడదు. వాళ్ళు ఏమి ఇచ్చారనేది 2-3 సార్లు బాగా చదవాలి. క్వశ్చన్ అర్థం చేసుకున్నామంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు గివన్ ఎక్స్ కమా వై అండ్ జెడ్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y అని ఇచ్చాడు అనమాట. అండ్ ఆర్ వేరియబుల్స్ సచ్ దట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వేరియన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3, వేరియన్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. దెన్ ఆర్ ఎక్స్వై కార్లేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై కనుక్కోమన్నారు. మనకు వాళ్ళు ఏమి ఇచ్చారు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y క్లియర్గా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మనకు దీనికి అప్లై వేరియన్స్ ఆన్ బోత్ సైడ్స్ మనం అప్లై చేసాము. అప్పుడు వేరియన్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది వేరియన్స్ ఆఫ్ వై. వేరియన్స్ ఆఫ్ వై అంటే ఏమి? 2y కదా, అది 2 బయట వచ్చింది అనుకోండి, 2 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై అవుతుంది. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై కదా, ఆల్రెడీ మనకు 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై, ఇది అంటే ఆల్రెడీ 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై ఉంది. 2 ఇంటూ 2 ఇక్కడ వేసుకుంటే 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై. ఇది బై ది ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. మనకు జెడ్ ఇచ్చారు, అప్లయింగ్ వేరియన్స్ ఆన్ బోత్ సైడ్స్, వేరియన్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై ప్లస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. ఇక్కడ ఆల్రెడీ వై ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 బయట వచ్చింది, కాబట్టి 2 ఇంటూ 2 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. ఇది మనం జాగ్రత్తగా దీన్ని కానీ మనకు గుర్తు వచ్చిందంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ 4 ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై. మనకు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై వచ్చిందంటే డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై వేసామంటే వచ్చేస్తుంది. మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి వాటికి రూట్ వేసుకున్నామంటే స్టాండర్డ్ డివియేషన్స్. కాబట్టి ఇక్కడ గివన్ దట్ వేరియన్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వేరియన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు. మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు, దానిలో ఇంతకుముందు చెప్పాను కదా నేను, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ 2y దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై ప్లస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై. ఆల్రెడీ ఇక్కడ వైకి 2 ఉంది కాబట్టి 2 బయట వచ్చింది, 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై అవుతుంది. ఈ ఫార్ములా మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేం. ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ ది గివెన్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్మ్. వేరియన్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, 4 ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై 3,
ప్లస్ కోవేరియన్స్ XY మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 4 ప్లస్ 12 16 ప్లస్ 4 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ Y అట్లే ఉంది. దీన్ని ఏం చేయాలి? దీని 16కి ఇటువైపు వస్తుంది, ఇది ఇటువైపు వెళ్తుంది. అప్పుడు మనకేమవుతుంది? 16లో నుంచి -16 ప్లస్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ XY ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చేసింది. ఇప్పుడు మనకు కార్లేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ XY ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ XY బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ X ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ Y. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ X 4 కాబట్టి దానికి రూట్ వేసామంటే 2 వస్తుంది. ఇక్కడ వేరియన్స్ ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు, దానికి రూట్ వేసుకున్నామంటే √3 వస్తుంది. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. -3 కోవేరియన్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ X ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ Y. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ముందుగా మనం కోవేరియన్స్ కనుక్కున్నాము. స్టాండర్డ్ డీవియేషన్ X డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ Y కార్లేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. ఇది ఎలా వస్తుంది? ఈ -3ని మైనస్ పక్కన పెట్టేయండి. 3ని మనము √3 ఇంటూ √3గా రాసుకోవచ్చు. ఒక √3కి కింద ఉండే ఒక √3కి క్యాన్సిల్ వెళ్ళిపోయింది. పైనుండే మైనస్ అట్లే ఉంది, -√3 వచ్చింది. కాబట్టి కార్లేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ XY ఈజ్ ఈక్వల్ టు -√3/2 అనమాట. ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఇది కోవేరియన్సే నెగిటివ్ అయిపోయింది కాబట్టి, <0 కాబట్టి లార్జర్ వాల్యూ ఆఫ్ X టెన్ టు ఆక్యుపై స్మాలర్ వాల్యూస్ ఆఫ్ Y. కాబట్టి RXY <0 దట్ ఇంప్లైస్ RXY ఈజ్ ఈక్వల్ టు -√3/2 అవుతుంది. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ని ఇస్తుంది. ఇప్పుడు మనము ASO 2022 78th కాన్సెప్ట్లోకి వెళ్దాము. స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఒక్కోసారి మనకు యాక్చువల్ వాల్యూస్ అనేటివి ముఖ్యమైనవి కాదు, వాటి రిలేటివ్ పొజిషన్స్ ర్యాంక్స్ అనేటివి మ్యాటర్లో ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో స్టూడెంట్స్ ర్యాంక్డ్ బై మార్క్స్, టీమ్స్ ర్యాంక్డ్ బై టోర్నమెంట్స్, కస్టమర్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్, జడ్జ్ స్కోర్సు ఇలాంటివి ఇచ్చినప్పుడు అది ఆర్డినల్ స్కేల్లో మనము స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ వాడతాం. అదే వేరియబుల్స్ ఇచ్చినప్పుడు కార్లేషన్ కోఎఫిషియంట్ వాడుకోవచ్చు. ఇప్పుడు స్పియర్మ్యాన్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ రో అంటారు దీన్ని. రో ఎస్ అంటే స్పియర్మ్యాన్ అని 1 - 6 సమ్మేషన్ d² n × n² - 1. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఐటమ్స్, d ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్స్ అనమాట. ఇక్కడ ర్యాంక్ ఇన్ వేరియబుల్ 1 R1, ర్యాంక్ ఇన్ వేరియబుల్ 2 మనకు 2 కావాలి, డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ d కావాలి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి. మ్యాథ్స్ ర్యాంకు, స్టాటిస్టిక్స్ ర్యాంకు, డిఫరెన్స్ d, స్క్వేర్ d ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ ఇచ్చారు, క్వశ్చన్ నెంబర్ 78, మ్యాథమెటిక్స్లో మార్క్స్ ఇచ్చాడు, స్టాటిస్టిక్స్లో మార్క్స్ ఇచ్చాడు. చిన్నవిగానే ఉన్నాయి, 5 వేరియబుల్స్కే ఇచ్చారు కాబట్టి సులభంగా టకటక మనము నేనేం చేశానంటే ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువకి ర్యాంకింగ్ చేసుకున్నాను. అంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను, ఆ తర్వాత సెకండ్ ర్యాంకు, ఆ తర్వాత థర్డ్ ర్యాంకు, అట్లా 5వ ర్యాంక్ వరకు తక్కువ నుంచి ఎక్కువకి ఇచ్చుకున్నాను. 45కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను, ఆ తర్వాత 56కి సెకండ్ ర్యాంక్, 58కి థర్డ్ ర్యాంక్, 61కి ఫోర్త్ ర్యాంక్, 76కి 5వ ర్యాంక్ అనమాట. ఎందుకు ఇలా తక్కువ నుంచి ఎక్కువ తీసుకున్నా, 1 నుంచి 5 వరకు ర్యాంకులు ఇచ్చుకున్నా. ఇది మ్యాథమెటిక్స్ ర్యాంక్. సిమిలర్గా స్టాటిస్టిక్స్ కూడా అదే మరి ర్యాంకులు ఇచ్చుకున్నాము. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడండి, ఎక్కువ టాప్ 67 ఉన్నాడు, తక్కువ 40 ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత 59 సెకండ్ ర్యాంకు, దాని తర్వాత ఇది దీనికి థర్డ్ ర్యాంకు, దాని తర్వాత ఫోర్త్ ర్యాంకు, ఇది ఫిఫ్త్ ర్యాంక్. ఇలా ఇచ్చాను అనమాట. చూడండి ఇలాగా. కాబట్టి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే టాప్ వచ్చిన వాడికి ఫస్ట్ ఇవ్వండి, అలా చేసి చూడండి ఏమొస్తుందో. ఇదే వస్తుందా రాదా కూడా చూడండి. ఇక్కడ మనము ఇక్కడ డిఫరెన్స్ 2కి 4కి మధ్య -2 డిఫరెన్స్, దీనికి 0, దీనికి 1, దీనికి 2 - 3 - 2 1, 5కి 5కి 0. కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేస్తే 4 6 వచ్చింది. d² ఈజ్ ఈక్వల్ టు 6, n ఈజ్ ఈక్వల్ టు 5. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. 36/120, 36/120 అరౌండ్ 3 అనమాట ఇది. కాబట్టి 40 కదా, ఇది అరౌండ్ 3 అనమాట, 0.70. మనకు అక్కడ ఇంకా వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి స్టాట్ ర్యాంకు, మ్యాథ్స్ ర్యాంక్ ఇలాగా ఉన్నాయి. పాజిటివ్ కార్లేషన్ ఉంది. ఇది హైలీ స్ట్రాంగ్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఏం చేయాలి, రా మార్క్స్ని ర్యాంక్స్గా కన్వర్ట్ చేయాలి, డిఫరెన్స్లు కనుక్కోవాలి, స్క్వేర్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయాలి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.